లాస్ట్ పేజ్ దాదాపు 10 పేజీల రిపోర్ట్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి లాస్ట్ పేజ్ని గతంలో కూడా చెప్పాం, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్ వాల్యూ ఈక్వేషన్స్ ఫర్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO. సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ ఇవన్నీ కల్తీ జరిగాయి అని అనుమానిస్తున్నాము అనేటువంటిది ఆ ల్యాబ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఒక 5 అంశాలని వాళ్ళు ప్రస్తావించారు. 5 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలియల్, ర్యాప్సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మైజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 కోకోనట్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ రెండవది. మూడోది పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. నాలుగవది లార్డ్, అదర్ది టోటల్ అని పెట్టారు. సో అంటే NDDB కాఫ్ ఏదైతే భారతదేశంలో డైరీ డెవలప్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉందో, పరీక్ష చేయడానికి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 4 శాంపిల్స్లో ఈ 4 వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతు కొవ్వులు కూడా ఉన్నాయి అనేటువంటి నివేదికని బహిర్గతపరచడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రావడం, వారి మనసులో ఉండడం, NDA శాసనసభ్యుల సమావేశం జరుగుతున్నప్పుడు ఒక ఆవేదనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాసనసభ్యులు ముందు పెట్టారు. గతంలో ఈ రకంగా జరిగింది, మనం ప్రక్షాళన చేస్తున్నామంటాం. ఆ తర్వాత పెద్ద చర్చనీయాంశం కావడం, ఆయనకు ఒక భక్తుడిగా ముఖ్యమంత్రిగా, భక్తుడిగాను బాధ్యత, ముఖ్యమంత్రిగాను ఆయన బాధ్యతది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యతని అదే ఆయన నిర్వర్తించారు. అందులో ఆ రోజు ఉన్నటువంటి రిపోర్ట్ని ప్రజల ముందు పెట్టారు ఆయన. అనంతరం జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటిది మనం చూసాం. సెప్టెంబర్లో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఈ NDDB రిపోర్ట్ ఆధారంగా ఇదిగో కల్తీ జరిగింది అనేటువంటి కేసుని అక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ GM కేసు రిజిస్టర్ చేయడం, ఆ రిజిస్టర్ని దర్యాప్తు చేయడం కోసం సిట్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దాంతో కలత చెందినటువంటి గత తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో వాళ్ళ వాదనలు విన్న తర్వాత దీంట్లో ఇంకో 2 సభ్యులను యాడ్ చేసి ఇది CBI ఆధ్వర్యంలో చేయాలి అని చెప్పడం మనం అందరికీ కూడా తెలిసిందే. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనేక అంశాలు ఇప్పటికే ప్రజల ముందుకు రావడం జరిగింది. ఒకవైపు ఈ సిట్ ఎంక్వైరీ తర్వాత ఒకటి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, ప్రభుత్వానికి ఒక ప్రత్యేక నివేదికని ఇదిగో ఇందులో జరిగిన తప్పులు ఇవి, వీళ్ళ మీద అధికారుల మీద లేకపోతే బోర్డు సభ్యుల మీద మీరు చర్యలు తీసుకోండి అని ఒక నివేదికని, తిరుమల తిరుపతి దేవస్థానానికి భవిష్యత్తులో జరగకుండా ఈ రకంగా నివారణలు చేయండి అనేటువంటిది ఒక సలహా ఇవ్వడం జరిగింది. తెలియక చేసేదాన్ని పొరపాటు అంటాం, తెలిసి చేసిన తప్పుని నేరంగానే పరిగణించాలి. చాలా థిన్ లైన్ ఉంటుంది డిఫరెన్స్. ఇక్కడ ఏదైతే జరిగిందో ఇందులో ప్రతి ఒక్కరూ కూడా తెలిసే జరిగింది, తెలియక జరగలేదు. ఇది మనం ఆరోపణ కాదు, బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. తెలిసి జరిగినా దాన్ని తొక్కిపెట్టి దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసింది గత పాలక మండలి అనడానికి CFTRI 2022 ఆగస్టు 3న ఇచ్చిన రిపోర్ట్. ఇది ప్రజల ముందుకు పెట్టాము ఇదివరకే. దీంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పింది అని అంటే చివరి ఒక్క లైన్ మాత్రం, టెస్ట్ ఫర్ బెటాసిస్టోస్టెరాల్ పాజిటివ్.